యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సినీ నటి మంచు లక్ష్మి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని స్వయంభూమూర్తుల దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాన్ని అందించారు. ఆలయ ఈవో భాస్కర్ రావు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందించారు. దర్శనం తదుపరి కొండ కింద ఆలయ సంస్కృత పాఠశాలను ఆలయ ఈవో భాస్కర్ రావుతో కలిసి సందర్శించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు మంచులక్ష్మి. సంస్కృత పాఠశాల విద్యార్థుల కోరిక మేరకు నూతన హాస్టల్ భవనం నిర్మిస్తామని సినీ నటి మంచులక్ష్మి తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హనుమంతు కె జండగేతో సమావేశమై భువనగిరి పట్టణ కేంద్రంలోని భగాయత్ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట అదనపు కలెక్టర్ గంగాధర్, డిఓ నారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు. సో మేము ఇది ఓన్లీ వన్ ఇనిషియేటివ్ అండి, చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. అండ్ అన్నిటి మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇవ్వాలని మేము 5 స్టేట్స్లో ఉన్నాము ప్రస్తుతం. అండ్ మా వర్క్ కంటిన్యూస్గా ముందుకెళ్ళాలనేది నా కోరిక. అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ, పేరున నారాయణ రెడ్డి గారు థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ప్రతి హెడ్ మాస్టర్ గారికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. బికాజ్ మేము బేస్ లైన్, మిడ్ లైన్, ఎండ్ లైన్ అసెస్మెంట్ కూడా చేస్తున్నాం ప్రతి స్కూల్కి. అండ్ ఆ స్కూల్ మంచిగా చదివిన స్కూల్స్కి స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మేము వచ్చి ల్యాప్టాప్స్ ఇస్తున్నాము. మేము మంచిగా చదివిన స్కూల్స్కి అక్కడ ఉన్న క్లాస్ టీచర్స్కి ల్యాప్టాప్స్ ఇస్తున్నాం అన్నమాట. లాస్ట్ ఇయర్ నేను వచ్చి 130 హెడ్ మాస్టర్స్కి ఇక్కడ కలెక్టరేట్లోనే మేము లంచ్ అరేంజ్ చేయడం జరిగింది. సో మేము ఇది ఓన్లీ వన్ ఇనిషియేటివ్ అండి, చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి.